Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. రాజకీయం అంటే వారసత్వం కాదు. రాజకీయం అంటే కేవలం డబ్బున్న వాళ్ళదే కాదు. రాజకీయం అంటే ప్రజల కోసం నిలబడే సామాన్యుడి ఆయుధమని నిరూపించారు తమిళ సూపర్ స్టార్ టీవీకి అధినేత విజయ్. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఎంతో మంది ఉద్దండులు వెనుకంజలో ఉంటే ఒక సాధారణ యువకుడు, ఒక మాజీ డ్రైవర్ కొడుకు మాత్రం అధికార పార్టీ అభ్యర్థికి చెమటలు పట్టిస్తూ విజయ కేతనం ఎగరవేశారు. ఆయనే శబరినాథన్. విరుగంబాకం నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా శబరినాథన్ పేరే వినిపిస్తోంది. అయితే ఈ విజయం వెనుక 3 దశాబ్దాల కృతజ్ఞత ఉంది. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ గత 30 ఏళ్లుగా విజయ్ నీడలా ఉంటున్నారు. మొదట డ్రైవర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి విజయ్ ఎదుగుదలలో భాగస్వామి అయ్యారు. నేడు విజయ్ కి వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. తన కళ్ల ముందే పెరిగిన రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ లోని చదువు, క్రమశిక్షణ, సేవాభావాన్ని చూసిన విజయ్ అతనిని ఏకంగా అసెంబ్లీ బరిలో నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అభ్యర్థుల ప్రకటన రోజు జరిగిన ఆ సంఘటన ఇప్పటికే తమిళనాడు ప్రజల కళ్ల ముందే ఉంది. విజయ్ తన పేరును ప్రకటించగానే శబరినాథన్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయారు. ఒక సామాన్య డ్రైవర్ కొడుకును ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టిన దళపతి దాతృత్యానికి చలించిపోయి స్టేజ్ పైనే బోరున విలపించారు. ఆ సమయంలో ఒక నాయకుడిలా కాదు, ఒక అన్నలా విజయ్ ముందుకు వచ్చి శబరినాథన్ కన్నీరు తుడిచి తన గుండెలకు హత్తుకొని ఓదార్చారు. నువ్వు గెలవాలి, గెలిచి సామాన్యుడి సత్తా చాటాలి అని విజయ్ ఇచ్చిన ఆ భరోసానే ఈ రోజు ఓట్ల సునామీగా మారింది. పెద్ద పెద్ద కాన్వైలు లేవు, కోట్ల రూపాయల ఖర్చు లేదు. శబరినాథన్ తన నియోజకవర్గంలో సాదాసీదాగా ఇంటింటికి తిరిగారు. నేను మీలో ఒకడిని, మీ కష్టాలు తెలిసిన వాడిని అంటూ ఆయన చేసిన ప్రచారం ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ముఖ్యంగా యువత శబరినాథన్ వెనుక ఒక సైన్యంలా నడిచారు. అధికార డిఎంకే వంటి బలమైన అభ్యర్థిపై 5,000 ఓట్లకు పైగా మెజార్టీతో దూసుకుపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది దళపతి విజయ్ వేసిన విజిల్ ప్రభావం. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్. డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించే దిశగా విజయ్ తన పార్టీ పేరులోని వెట్రి అంటే ఏంటో చూపించారు. పదవులు కేవలం వారసులకే కాదు, పనిచేసే వారికి అని చాటి చెప్పారు. నేడు శబరినాథన్ సాధించిన ఈ విజయం రేపటి తమిళనాడు రాజకీయాల్లో మార్పుకు నాంది.